కూడా ఈ రోజు పోలీసు అదే విధంగా మున్సిపల్లో కో టర్మినస్ సరిగ్గా ఒక మున్సిపల్ కమిషనర్ కి ఎంత పరిధి ఉందో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కూడా సేమ్ ఒకే రకమైన పరిధి చేసినాం. ఒక జోనల్ కమిషనర్ కి ఏ విధంగా పరిపాలన సరిహద్దులు ఉన్నాయో ఒక డీసీపీకి సరిగ్గా అదే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1600 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు మిత్రుల ద్వారా ఈరోజు ప్రస్తావిస్తున్నంటే ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే మీరు ఆశించిన అభివృద్ధి ఆనాడు నేను చేయలేకపోయినా ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లైనా తాగనికి నీళ్ళైనా మీ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ అయినా మీకు ఏమి కావాలన్నా మీ మెట్రో విస్తరణ కావాలన్నా మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి మీ సోదరుడిగా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల గురించి మాట్లాడదాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిధులు అనుమతులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీకు కావాల్సిన అడిగి మీరు కావాల్సిన గుర్తు చేసి మీరు సాధించుకోండి. ఇయాల ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కి బండారు. For more interesting updates